గత వీడియోలో మనం అంకెలను లేదా సంఖ్యలను సమీప పదులకు లేదా వందలకు అంచనా వేయడం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం సంఖ్య సంకలనాన్ని అంచనా వేయడం ఎలాగో తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని ఎస్టిమేషన్ ఆఫ్ నంబర్స్ ఆఫ్టర్ అడిషన్ అని పిలుస్తారు. చూడండి, సంఖ్యల సంకలనాన్ని మనం ఎలా అంచనా వేయవచ్చు. 398 మరియు 251లను సంకలనం చేసి ఫలితం అంచనా వేయగలరు. మీకు తెలుసు కదా, సంకలనము అంటే కూడిక. సమాధానం ఇక్కడ ఏమిటండి ఇచ్చిన ప్రశ్న? 398 ఒక సంఖ్య, 251 మరొక సంఖ్య. ఈ రెండింటిని మనం సంకలనం చేసి అంతిమ ఫలితాన్ని అంచనా వేయాలి. అంటే అంతిమంగా వచ్చే ఫలితాన్ని ఖచ్చితంగా చెప్పకపోయినప్పటికీ వీలైనంత దగ్గరగా ఉండే విధంగా మనం ఫలితాన్ని అంచనా వేయాలి. అయితే దీనిని మనం ఎలా సాధించవచ్చు అంటే, ఇచ్చిన రెండు సంఖ్యలను విడివిడిగా సమీప పదులకు అంచనా వేయగలిగి తద్వారా వాటిని సంకలనం చేసి వచ్చిన ఫలితాన్ని మనం చెప్పవచ్చు. అది సమీప 10కి లేదా 100కు చాలా దగ్గరగా ఉంటుంది. అయితే మనం సమీప 10కి ఎలా అంచనా వేస్తామో చూడండి. ఇచ్చిన రెండు సంఖ్యలను ముందుగా మొదటి సంఖ్య అయిన 398ని ఇలా తీసుకుందాం. మనం ముందు వీడియోలో నేర్చుకున్నాం కదా, ఏదైనా ఒక సంఖ్యను సమీప 10కి ఎలా అంచనా వేయాలి. 10 యొక్క గుణిజాలను తీసుకొని ఇచ్చిన సంఖ్యకు ఎగువన ఒక 10 గుణిజాన్ని, దిగువన ఒక 10 గుణిజాన్ని మనం తీసుకోవలసి ఉంటుంది. అయితే 10 గుణిజాలు ఏమిటి? 10, 20, 30, 40, 50 ఇలా ఉంటూ ఉంది కదా. మరి 398 కన్నా ఎగువ ఉండే సమీప 10 గుణిజం ఏమవుతుందండి? 398 కన్నా పైన ఉండే సమీప 10 గుణిజం ఏమవుతుంది? 400 అవుతుంది. అవునా? గమనించి చూడండి, మీరు స్వయంగా ప్రయత్నించి చూడండి. అదేవిధంగా 398కి దగ్గరగా ఉంటూ తక్కువగా ఉండే, అంటే 398 కన్నా తక్కువగా ఉండాలి, దగ్గరగా ఉండే మరొక 10 గుణిజం ఏమిటి? ఏమవుతుందండి? 390 అవుతుంది. మీరు గమనించి చూడండి. అంటే 398 కన్నా క్రిందగా ఉంటూ దగ్గరగా ఉండే 10 గుణిజము 390. అదేవిధంగా 398 కన్నా పైన ఉంటూ 398కి దగ్గరగా ఉండే 10 గుణిజము 400. అయితే ఈ 398ని మనం 400కు అంచనా వేయగలమా లేక 390కి అంచనా వేయగలమా? చెప్పండి, ఏది దగ్గరగా ఉందండి? ఇలా నిర్ధారించుకోవడంలో మనకు ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉన్న అంకె 8 కదా. ఈ అంక 5 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే మనం ఎగువ ఉన్న సంఖ్యను తీసుకోవాలి. అంటే ఇది 5 కన్నా ఎక్కువ ఉంది కదా, 8. కాబట్టి ఏ సంఖ్యను తీసుకోవాలి? 400 తీసుకోవాలి. అంటే 398ని మనం 400గా అంచనా వేయవచ్చు. మరి 251ని ఎలా అంచనా వేద్దాం? చూడండి, ఇది 251. 251కి దగ్గరగా ఉంటూ ఎగువన ఉండే 10 గుణిజము, దిగువన ఉండే 10 గుణిజము మనం తీసుకోవలసి ఉంటుంది. 251కి దగ్గరగా ఉంటూ ఎగువగా ఉండే 10 గుణిజం ఏమిటండి? 260. అవునా? అదేవిధంగా 251కి దగ్గరగా ఉంటూ దిగువన ఉండే 10 గుణిజం ఏమండి? 250. అవునా? 251కి పైన ఉండే 10 గుణిజము దగ్గరగా ఉంటూ 260, క్రింద ఉండే 10 గుణిజము 250. మరి 251ని మనం 250గా తీసుకోవాలా, 260గా తీసుకోవాలా? అంటే దగ్గరగా అంచనా వేసే సమయంలో 251కి మనం ఒకట్ల స్థానంలో గమనిస్తే ఎంత ఉంది? 1 ఉంది. అవునా? 5 కన్నా తక్కువగా ఉంది. కాబట్టి మనం దిగువన ఉండే 10 గుణిజాన్ని తీసుకోవాలి. కాబట్టి 251ని మనం 250గా అంచనా వేయవచ్చు. 398ని 400గా అంచనా వేశాము, 251ని 250గా అంచనా వేశాము. అయితే ఇప్పుడు ఈ రెండింటినీ ఇలా సంకలనం చేద్దాం. తద్వారా ఫలితం ఏమైంది? 650. కాబట్టి ఇచ్చిన రెండు సంఖ్యల సంకలనం 398 + 251ని మనం దేనికి దగ్గరగా తీసుకోవచ్చు? 650కి దగ్గరగా తీసుకోవచ్చు. దీనినే సంకలనం చేసి తర్వాత ఫలితాన్ని అంచనా వేయడంగా చెప్తారు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సంఖ్యల సంకలనాన్ని ఎలా అంచనా వేయవచ్చో నేర్చుకున్నాం.